మూడు రకాలైనటువంటి రహస్యాలు ఉన్నాయి. భౌతిక జీవితంలో పనికొచ్చేటటువంటి రహస్యాలు, సూక్ష్మ జగత్తులో పనికొచ్చేటటువంటి రహస్యాలు, కారణ జగత్తులో పనికొచ్చేటటువంటి రహస్యాలు. ఆ రహస్యాలను మెల్లిమెల్లిగా మనం చదువుకుంటాం. ఇప్పుడు సిలబస్ మాత్రమే చెప్తున్నాను. దీన్ని డీటెయిల్ గా 14 ఏళ్లలో చదువుకోవాలి. ఎప్పుడు చదువుకుంటాం? 14 ఏళ్లలో. చెప్పిన సిలబస్ ఆ నెల పూర్తి చేస్తే. మాకు టైం దొరకలేదు మాస్టారు, ఏం చేస్తాం మేము, ఏబిసిడీలు నేర్చుకోవటానికి టైం సరిపోవటం లేదు ఇంగ్లీష్లో, నేనేం చేయలేను దానికి. అంతేత ఈ కట్టినటువంటి తాడు ఇవాళ మనం విప్పేస్తాం. ఈ క్లాస్ అయిపోయే లోపల విప్పేసిన తర్వాత మీ ఇంటి దగ్గర పూజా గదిలో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనము ఈ వ్రతం చేసుకునే రోజు మళ్ళీ ఆ పాత దాన్ని కట్టుకుంటాం. మనం మళ్ళీ కొత్తది కట్టుకుని పాత దాన్ని విప్పేస్తాం. ప్రోసెస్ అర్థమైంది కదా. అంచేత మీకు ఇచ్చినటువంటి తోరాయే మీ తోరా, అనంత పద్మనాభ మీ సూత్రం వ్రతం చేసుకోవటం మనకి అలవాటు. మీకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. లేదు నేను చేతికి పెట్టుకుని ఉంటాను, పెట్టుకోండి. ఆ రోజు కొత్తది కట్టుకుంటాం. మనం పాతది ఉంచుకోవాలని రూల్ ఏం లేదు, అది అర్థం చేసుకోండి. చాలా చాలా చాదస్తాలు వ్రతంలో ఎలా దూరుతాయో వ్రతంలోనే చెప్పాడు. అంచేత 12 నెలలకి మనము 12 వ్రతాలు చేసుకోబోతున్నాం. ఈ 12 వ్రతాలు కూడా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పథకుడు నడవవలసినటువంటి మార్గాన్ని తెలుపుతుంది. అది ఎలా తెలుపుతుందో ఇవాళ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంచేత ఈ నెలంతా కూడా మళ్ళీ నెక్స్ట్ పూర్ణిమ వరకు మనము అనంత పద్మనాభ వ్రతము కంటిన్యూ చేస్తాం. దీక్ష తీసుకున్నారు మీరు, అది కంటిన్యూ చేయాలి నెక్స్ట్ పూర్ణిమ వరకు సాధనలు. అదేంటో ఆ కథలోనే చెప్పబడింది. అంతకంటే ముందు యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఒక శ్లోకం చదువుతూ ఉంటాం. కట్టుకుని ఏంటది? వ్రతేన దీక్షా ఆప్నోతి దీక్షయా ఆప్నోతి దక్షిణ సత్యం ఆప్నుతే. వ్రతం ఆ పని చేస్తుంది, ఏ వ్రతం తీసుకున్నా. అందుకు అది పట్టుకుంటాం. ఆ శ్లోకం చదువుతాం. నేను చెప్పాను కదా, సమంకాయ శిరోగ్రీవం అని చదువుతాం. సమంకాయ శిరోగ్రీవం అనగానే అసలు ఏమవ్వాలి అంటే ఏంటి, మనం అంటున్నటువంటి మాట మనకు అర్థం కావటంలే. అంచేత వ్రతేన దీక్ష ఆప్నోతి, వ్రతం వల్ల ఏమవుతుంది అంటే దీక్ష వస్తుంది. దీక్షయా ఏమవుతుంది? దక్షిణ. దీక్ష వల్ల దక్షిణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీరు స్కూల్లో చదువుకోవాలి, ఇంజనీరింగ్లో సీట్ వస్తుందండి, మీ వాడు ఎంసెట్ పరీక్ష రాస్తే అని మా స్నేహితుడికి ఒకతనికి చెప్పాను నేను. బాగా కష్టపడి చదివాడు వాడు పిల్లవాడు, వాడికి చాలా మంచి ర్యాంక్ వచ్చింది, ఇంక గ్యారంటీ సీట్. సరే వెళ్ళాడు. వెళ్ళాక నా మీదకి వచ్చి యుద్ధం చేసి నన్ను తిట్టకుండా నానా వాయించి పారేశాడు నన్ను. ఎందుకు మాస్టారు, సీట్ వస్తుందని చెప్పావు కానీ సీట్తో పాటు ₹1,00,000 కట్టాలి అని నువ్వు నాకు చెప్పలేదు అని. నాకు తెలియలేదు చెప్పాలని. పెళ్లి చేయాలి అంటే కట్నం ఇవ్వాల్సి వస్తుందిరా బాబు, ఆడపడుచుల లాంఛనాలు ఇవ్వాల్సి వస్తుంది, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి అని చెప్పాలా? మీ అమ్మాయికి పెళ్లి చేస్తావా అని అడగటంలో అర్థం ఏంటి? ఈ ఖర్చు అంతా కూడా నువ్వు రెడీగా ఉండాలి. అంతేత దీక్ష తీసుకోగానే ఏం కావాలి? దక్షిణ ఇవ్వాలి. దేనికి ఇస్తాం దక్షిణ? ప్రకృతికి ఇస్తాం. మనం ఆధ్యాత్మిక జగత్తులో వ్యక్తులకు ఇవ్వం, మనం ప్రకృతికి ఇస్తాం. చెట్టుకి ఫలం పండాలి అంటే నీళ్లు అనే దక్షిణ ఇవ్వాలి, ఎరువు అనేటటువంటి దక్షిణ ఇవ్వాలి, కలుపు మొక్కలు తీసేసేటటువంటి దక్షిణ ఇవ్వాలి. అంచేత దీక్ష తీసుకున్న తర్వాత ఏమవుతుంది? దక్షిణ. దక్షిణ అనగానే మరి ఖర్చులు పడతాయి, అంతే కదా. ఈ దక్షిణ ఇచ్చేసరికల్లా శ్రద్ధ వస్తుంది. ఎలా వస్తుంది? పక్కింటి వాడి స్కూటర్ తీసుకెళ్ళామనుకోండి, తీసుకెళ్ళి బురదలో పెడతాం. ఇంకేంటే దక్షిణ ఇవ్వలే, మనం కొనలే. మనం కొన్నాం అనుకోండి ఒక స్కూటర్, అందులో కొత్తగా కొన్న స్కూటర్ అనుకోండి, అసలు బురద వస్తే ఆపేస్తాం. అసలు అక్కడికి వెళ్ళమేమో. అంటే ఏమొస్తుంది? దక్షిణ ఇవ్వగానే శ్రద్ధ ఆటోమేటిక్గా వస్తుంది కదా. దక్షిణాం శ్రద్ధ ఆప్నోతి. ఎప్పుడైతే శ్రద్ధ వస్తుందో నువ్వు అనుకున్నటువంటి సత్ ఉనికికి చేరుకుంటావు. ఇదే
వ్రత యొక్క స్టెప్స్. అంచేత ముందు వ్రతము, వ్రతము నుంచి దీక్ష, దీక్ష నుంచి దక్షిణ, దక్షిణ నుంచి శ్రద్ధ, శ్రద్ధ నుంచి సత్యము అంటే ది గోల్. మరి మనం అనంత పద్మనాభ వ్రతం చేసుకున్నటువంటి మనము ఈ 5 స్టెప్స్ ఎలా ఉంటాయో ఆ కథలో చెప్పాడు. దాన్ని గమనించండి. ఈ కథ ఈ నెల అంతా మీరు పాటించాల్సి వస్తుంది జీవితంలో. అది వ్రతం అంటే. అందప్ప మేము వ్రతం చేసేసుకున్నామండి, తర్వాత మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామండి అంటే నిన్న లలిత రహస్యనామ స్తోత్రంలో చెప్పినట్టే ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు అది. మీరు ఒక వ్రతం తీసుకుంటున్నారు. ఆ వ్రతం చూడండి. వశిష్ఠ గోత్రోద్భవుడు, వేద శాస్త్రార్థ సంపన్నుడు గగు సుమంతుడను ఒక బ్రాహ్మణుడు గలడు. బ్రాహ్మణుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు. వశిష్ఠ గోత్రోద్భవుడు. వశిష్టం అంటే ఏంటి? విశిష్టమైనటువంటి లక్ష్యం గలవాడు. ఏంటి మనకి విశిష్టమైనటువంటి లక్ష్యము? భారతీయ ఆధ్యాత్మిక విద్యను ప్రతి మనిషి పాటించగలడు. అదంత కష్టమైనటువంటిది కాదు. పూర్వకాలంలో ఋషులు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి కుటుంబీకుడు, ప్రతి గృహస్థు కూడా చేయగలడు అనేటటువంటి వశిష్ఠ గోత్రంలో పుట్టాం మనం. వశిష్టం అంటే అది అర్థం. వేద శాస్త్రార్థ సంపన్నుడు. మరి మనకి తెలిసినంత వేదము అది చాలా మందికి తెలియదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను మన వాళ్ళకి తెలిసినంత తెలిసి మంత్ర విజ్ఞానం కానీ, వేదాల గురించి ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ, శాస్త్రాల గురించి ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ ఖచ్చితంగా మిగతా వాళ్ళెవరికీ లేదు. అంచేత మనం కూడా వశిష్ఠ గోత్రోద్భవనము. రెండోదేంటి? వేద శాస్త్రార్థ సంపన్నుడు. ఇవంతా ఉండి వేదాలన్నీ తెలిసినటువంటి వాడు రావణాసురుడు కూడా. మహాతపస్వి రావణాసురుడు కూడా. కానీ వాడిని పండితుడనో సుమంతుడనో. అంచేత మంచి ఆలోచన లేదు. అంచేత సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు గలడు. అంచేత మనకి ఇది వర్తిస్తుంది. మనము సుమంతులమే. సుమంతులము అంటే అర్థం ఏంటి? మంచి మార్గాన్ని వెళ్ళటానికి కోరుకున్నటువంటి వాళ్ళము. ఒక విశిష్టమైనటువంటి గోత్రం ఉంది మనకి. ఏమిటా విశిష్టమైనటువంటి గోత్రము? ఋషుల పరిజ్ఞానం అంతా కూడా మన జీవిత విధానంలో మనము చూపిస్తూ మిగతా వాళ్ళకి మార్గదర్శనం చేయగలము అనేటటువంటి దానికి కావలసిన వేద శాస్త్రార్థములు కూడా మనకి తెలుసు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అని భార్య గలదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. భార్య పేరేంటి? దీక్ష. భార్య అంటే ఆధ్యాత్మిక కథలలో భార్య అంటే మన మనస్సు. మనస్సు దీక్షగా ఉంటే కరెక్ట్గా చేస్తూ ఉంటుంది. దీక్ష లేకపోతే ఎవడేం చెప్తే అది చేస్తూ ఉంటుంది. అంచేత సుమంతుడు అనేటటువంటి ఈ మంచి మార్గంలో ఉన్నటువంటి వాడికి దీక్ష కావాలి. సరే, దీక్ష వచ్చింది. ఆ దీక్ష ఎవరి కూతురు? భృగు మహర్షి కూతురు. భృగు వంశోద్భవులు ఎవరైనా పేర్లు మీకు గుర్తున్నాయా? భృగు మహర్షి కొడుకు పేరు పరశురాముడు. ఆ రామాయణ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భృగు వంశోద్భవులు. రామాయణంలో ఉన్నటువంటి చాలా గొప్పది ఏంటని? ప్రాణుజాయ్ పర్ వచన జాయ్. ప్రాణం పోతే పోతుంది కానీ ఇచ్చిన మాట తప్పను. అంతేత ఈ వ్రతం అయితే తీసేసుకున్నాం, తర్వాత అసలు వ్రతం తీసుకున్నాం అన్న మాటే మర్చిపోయాం అనుకోండి. భృగువంశీకులం కదా. అంచేత భృగువంశంలో పుట్టినటువంటి దీక్ష. అంటే దీక్ష తీసుకున్నాం, తీసుకోగానే మర్చిపోకుండా ఉంటాం కనుక సరే కొన్నాళ్ళైంది ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాం, దీక్షగా నడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే దీక్షగా నడుస్తూ ఉంటామో వాళ్ళకు ఒక పుత్రిక కలిగింది అని చెప్తున్నాడు కథలో. పుత్రిక పేరు ఏంటి? దీక్షాదేవి గర్భము దాల్చి సుగణవతి యగు ఒక కన్యను గనెను. ఈ దీక్షగా ఈ సుమంతుడు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటాడో వాడి శీలం పెరుగుతుంది, వాడి క్యారెక్టర్ పెరుగుతుంది. వాడి క్యారెక్టర్ ఎప్పుడైతే పెరుగుతుందో వాడి విలువ పెరుగుతుంది సమాజంలో. ఇట్లు కొన్ని దినంబులకు దీక్షాదేవి తాపజ్వరముతే మృతి నొందే. మాస్టర్ చెప్పారు చాలా సీరియస్గా చేసుకోవాలి, అందరూ వచ్చేయండి, మాస్టర్ వెళ్ళిపోతే మాత్రమే ఉంది, మనం చేసుకుందాం సమంకాయ శిరోగ్రీవం అని దీక్షగా మొదలెట్టారు. 1 రోజు 10 మంది, 2వ రోజు నాకు డౌటే జరుగుతుందో జరగదో. దీక్ష ఏమవుతుంది? మృతి చెందే. అంచేత ఈ వ్రతంలో ఉండేటటువంటి కథలంతా కూడా మన సైకాలజీని చెప్తారు వాళ్ళ కథల ద్వారా. జాగ్రత్త, మీరు ఈ పిట్ఫాల్స్ ఉన్నాయి, మీరు ఈ తప్పులు చేయవచ్చు, మీరు ఆ తప్పులు చేస్తే ప్రమాదం అవుతుంది. అంచేత ఈ దీక్ష పోనివ్వకండి.
శ్వాసని గమనించుకోండి అని చెప్పాను, ఓంకారం చేసుకోమని చెప్పాను. ఈ రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు ఆ దీక్షని. దీక్ష కానీ వాడు కథలో చెప్పాడు అంతే, మీరు కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా అది మృతి చెందుతుంది. అది ఎందుకు చెందుతుంది అంటే మానవ స్వభావం కనుక. అప్పుడు ఏం జరిగిందో చూడండి. పిదప సుమంతుడు వైదిక కర్మ లోప భయంచే కర్కశయను ఒక రాజకన్యను వివాహము చేసుకొనెను. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కర్కశని చేసుకున్నాడు. అంచేత నువ్వు తోరం కట్టుకున్నావు కదా, నువ్వు ఇది చేయకపోతే జాగ్రత్త అని కర్కశంగా ఒక రూల్ పెడతారు. దెబ్బకి భయపడుతూ చేస్తాం మనం. రాజకన్య అంటే ఏంటి? అథారిటీ. రూల్ పెడతారు వాళ్ళు. అంచేత మామూలుగా ఎప్పుడైతే నువ్వు పనులు చేసుకోలేవు, కర్కశమైనటువంటి కొన్ని నియమాలు కనుక నువ్వు పెట్టుకోగలిగితే, ఇది అవుతే తప్ప నేను భోజనం చేయను అని పూజ్య గురుదేవులకి మదన్ మోహన్ మాలవ్య ఒక కర్కశమైనటువంటి నియమం పెట్టాడు. గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు 5 మాలలు గాయత్రి మంత్ర జపం నువ్వు ఏ రోజైతే చెయ్యవో ఆ రోజు నువ్వు భోజనం చెయ్యొద్దు అన్నాడు ఆయన. తన 80వ ఏట గురుదేవులు గర్వంగా రాస్తున్నారు, మా గురువు గారు నాకు చెప్పినటువంటి దీక్షను నేను క్రమంగా పాటించాను. నా జీవితంలో ఏనాడు నేను భోజనము మానలేదు. అంటే అర్థం ఏంటి? మనం ఆ మాట గ్యారంటీగా అనగలం, మనం కూడా ఏనాడు భోజనము మానలేదు. అంతవరకు గురువుగారికి మనకి చాలా సామ్యం ఉంది. ఎక్కడ సామ్యం లేదు అంటే ఆ మొదటి పాయింటే. ఆ దీక్ష మర్చిపోతాం, భోజనం జరుగుతూ ఉంటుంది. అంచేత భోజనానికి లింకప్ చేస్తాం. మనం చేసేటటువంటి ఆ భోజనానికి, ఆహార నియమాలకి పెట్టుకునేటటువంటి దానిని పెళ్లి చేసుకోవటం అంటే మనస్సు దాంతో ఉండటం అని చెప్పాను కదా పెళ్లి అంటే. అంచేత ఆ రాజకన్య దండన, రాజు ఏం చేస్తాడు? కరెక్ట్గా లేకపోతే శిక్షిస్తాడు. కర్కశంగా పెట్టుకోవాలి. మీరు ఎలాంటి కర్కశంగా పెట్టుకుంటారు? ఇవాళ భోజనం చెయ్యను, శనివారం నాడు భోజనం చెయ్యను. అంచేత ఆదివారం నుంచే శనివారం ఏం చేసుకోవాలో మీరు ఆలోచిస్తూ ఉంటారు. మామూలు భోజనం కంటే ఎక్కువ శనివారం నాడు చేసుకోవాల్సినటువంటి ఫలాహారం గురించి దీక్ష ఎక్కువైపోతుంది. మరి అది కుదరదు. భోజనం చెయ్యము అంటే చెయ్యము. అలాంటి నియమాలు ఏర్పరచుకోండి ఈ వ్రతాన్ని చేస్తున్నప్పుడు. ఇంచేత లేకపోతే దీక్ష మృతి చెందుతుంది కనుక అది మృతి చెందకుండా ఉండటానికి మీరు చేయవలసింది ఏంటి అంటే కర్కశమైనటువంటి నియమాలు పెట్టుకోండి. కానీ కర్కశమైనటువంటి నియమాలు చాలా కర్కశంగా పెట్టేస్తున్నారు అనుకోండి, అది ప్రమాదకరమే. అంచేత కామన్ సెన్స్ ఉండాలి అక్కడ. ఆ కర్కశ మిగుల కఠిన చిత్తురాలుగాను, గయ్యాళిగాను, కలహకారణిగాను ఉండేది. ఈ 3 నియమాలు పెట్టుకుంటే వస్తాయి మనకి. ఇంట్లో మీరు భోజనం చేయను అన్నారనుకోండి, మామూలుగా అయితే మీరు పట్టించుకోరు, అసలు మీరు భోజనం చేశారో లేదో, మీరు గమనించారో లేదో. కానీ బై ఛాన్స్ మీరు ఇంట్లో చెప్పారనుకోండి, ఇవాళ నేను భోజనం చేయనని, అవుట్ మీరు. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా అందరి దృష్టి మీ మీదే ఉంటుంది, తింటావా తినవా అని. అంచేత మిగుల కఠిన చిత్తురాలుగాను, గయ్యాడిగను, కలహకారణగాను ఉన్నాయి. ఇట్లు ప్రథమ భార్యకు దీక్షాదేవి పుత్రికైన శీల తండ్రి గృహంలోనే పెరుగుతూ గోడల యందును గడపల యందును చిత్రవర్ణములతో దేవతా ప్రతిమను వాయిచూ కూటము మొదలగు స్థలముల యందు శంఖ పద్మాదుల వలె ముగ్గులు పెట్టుచూ దైవభక్తి గలదై ఉండెను. మిల్లమిల్లిగా మనం చేసుకున్నటువంటి సాధనా కార్యక్రమాలు చేసుకుంటాం. ఏం సాధనా కార్యక్రమాలు చెప్పాను గుర్తున్నాయా? చెప్తారా ఏమేమి చేసుకోవాలి మీరు? ఉదయం సాయంత్రం సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చ నవలోకయన్ చేస్తూ తీరాలి. ఓంకారం చేస్తూ తీరాలి. శుక్రవారం నాడు ఎలా చేశారో నేను చెప్పినట్టు చేస్తూ తీరాలి. దీనికి ఈ దీక్ష పోకుండా ఉండటానికి 2వ పెళ్లి అనమాట. అందుకే సాధారణంగా చాలా మంది గురువులకి 2 వివాహాలు అవుతూ ఉంటాయి భౌతిక జగత్తులో కూడా. దానికి వాళ్ళు భౌతిక జగత్తులో సంబంధించినటువంటి వివాహాలు కావాలి, వాటి యొక్క రియాక్షన్స్ అవి. అందుకే సిద్ధి బుద్ధి ఇద్దరుంటారు, భూదేవి శ్రీదేవి. ఇలాగా ఆ భగవంతులందరికీ 2 పెళ్లిళ్ళు చేసుకుంటే భగవంతుడే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వీడేదో పెద్ద భగవంతుడు అయిపోయినట్టు. వచ్చిన పెద్ద కూడా అదే. ఇందాక నేను చెప్పినట్టే మా గురువు గారు తన జీవితంలో ఏనాడు భోజనం మానలేదు. 100% కరెక్ట్. మీరు మీ జీవితంలో ఏనాడు భోజనం మానొద్దు. దాని ముందుందేంటో, ఏనాడు ఆయన 5 మాలలు గాయత్రి చెయ్యకుండా ఆగలేదు కనుక అది కర్కశ.
అంచేత మీకు వీలైనటువంటి నియమాలు మీరు పెట్టుకోండి, కానీ ఇవి మాత్రం మానకండి. ఇళ్లలో మిల్లమిల్లగా మీరు ఇది ఇచ్చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ జీవితాలలో చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు వస్తాయి, అందమైనటువంటి మార్పులు వస్తాయి. దానినే గోడల మీద శంఖ పద్మాదులు ముగ్గు పెట్టుచు దైవభక్తి గలదై ఉండగా అని వర్ణించాడు. ఇట్లుండగా స్త్రీలకు వివాహ కాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలని ప్రయత్నము చేయుచుండా కౌండిన్య మహాముని కొన్ని దినంబులు తపస్సు చేసి పిదప పెండ్లి చేసుకోవాలని నిచ్చగలిగి దేశ దేశంబులు తిరుగుచు నీ సుమంతిని గృహంబునకు వచ్చెను. కౌండిన్యుడు అనేటటువంటి ఒక ఋషి. ఆ ఋషి గురించి ఆశ్చర్య మాసంలో వస్తుంది మనకి. ఎప్పుడు? ఈ శీల పెళ్లికి అర్హురాలైనప్పుడు. ఏ శీల? ఏ శీల? ఏ శీల ఉంది మీకు? సమంగాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం త్వం దిశశ్చా నవలోకయన్. ఇంకోటి ఓంకార జపం. ఇంకోటి ప్రతివారము శుక్రవారం నాడు ఇంతే చెప్పారు మాస్టారు, మేము ఇదివరకు చేసిన గాయత్రి మానేశాం. ఆ పిచ్చి పనులు చేయొద్దు. ఇదివరకు చేసేవి చేసుకుంటూ ఇది కలుపుకుంటారు మీరు. ఇది చేసుకుంటూ ఉంటే, నీళ్లు పోస్తూ ఉంటే ఎలాగైతే చెట్టు పెద్దదవుతుందో ఈ శీలము కూడా పెరుగుతుంది. నీళ్లు పోయకపోతే, సాధనలు చేయకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి ఇలాంటి వ్రత లోపాల వల్లే వచ్చాయి అంటారు, చెయ్యరు చాలా మంది. మన పొలాలు అంతే అవుతాయి, మన జీవితాలు అంతే అవుతాయి. మర్చిపోతాం, మనం చేసినవే మనం నాటుకుంటాం తప్ప మనకి చెయ్యనటువంటి పరిస్థితులు మనకి ఖచ్చితంగా రావు. మీరు ఆ సూత్రాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక పరిస్థితి మనకి వస్తే అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. అది ఎందుకు వచ్చిందంటే వీ డిజర్వ్ ఇట్. మన శీలం అది, మనం పెంచుకున్నది అది. కానీ ఋషులు వాళ్ళు ఏం చేయగలరంటే వాళ్ళు నాటుకున్న విత్తనాలు మనకు అందజేయగలరు. కౌండిన్యుడు అనేటటువంటి ఋషి అలాంటి పని చేస్తూ ఉంటాడు. ఎక్కడో తపస్సు చేసుకుని వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు కదా అని వీళ్ళ దగ్గరికి వస్తే ఈ శీలము ఆ ఋషితో కలిసి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేస్తుంది. అర్థమవుతుంది కదా? కథని వివరించి చెప్పాల్సిన పని లేదు కదా. అప్పుడు ఏం చేస్తుంది? ఈ కౌండిన్యుడు శీలుడు కలిసి వాళ్ళ తపోవనానికి వెళ్ళాలి. అంతేదేంటి, ఈ వ్రతం మానేసి మనం ఇంకొక కొత్త వ్రతాన్ని చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఋషి గారు మీరు చేస్తున్నటువంటి సాధనని చేయొద్దంటాడు. ఎప్పుడు అంతే కదా. మీరు ఇంకో చోటకి వెళ్ళారు, చాలా తప్ప అలా చేయకూడదు. భగభగ మండుతున్నటువంటి మంటలో ఈ తోరాన్ని తీసివేసేసాడు అని చెప్తాం. ఆడు ఋషే, వీళ్ళు స్వయంగా పెళ్లి చేసుకున్నటువంటి ఋషే. కానీ గందరగోళాలంతా దేనివల్ల వస్తాయి? మానసిక భ్రమ వల్ల, లక్ష్యము మర్చిపోవటం వల్ల. లక్ష్యం ఏంటి అంటే 3: కుండలిని జాగరణ, పంచకోశ అనావరణ, త్రిగంధ వేదన. ఈ 3. ఎవడు చెప్పినా, క్రైస్తు చెప్పినా అదే చెప్పాడు, మొహమ్మద్ చెప్పినా అదే చెప్పాడు, మహావీర్ జైనుడు చెప్పినా అదే చెప్పాడు, బుద్ధుడు చెప్పినా అదే చెప్పాడు. రేపు ఎవరైనా ఓ కొత్త గురువు వచ్చి ఇంకో కొత్తమైనటువంటి విధానాలు ఏవైనా పిచ్చి పిచ్చి చెప్పినా, అంటే పిచ్చి పిచ్చి అంటే మనకు అర్థం కానివని, వాడు పిచ్చి పిచ్చి చెప్పాడని కాదు నా ఉద్దేశం. చెప్పేది ఏం చెప్తాడు అంటే ఈ 3 చెప్తాడు. ఏ 3 చెప్తాడు? కుండలిని జాగరణ, పంచకోశ అనావరణ, త్రిగంధ వేదన. అది మనం కట్టుకున్నాం. ఇది ఈ 14 ఉన్నాయి. ఇంతకంటే కొత్తది ఏమీ లేదు. వాడు పారేసేయమని చెప్పినా కూడా దాన్ని పారేయకండి. నిప్పులో పారేసినా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? పాలల్లో ముంచాలి. దాన్ని నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం. నాకు ఇప్పటికీ అర్థం కాదు, పాలల్లో ముంచినంత మాత్రాన్ని వాడు ఎలా బతుకుతాడో. కానీ మరి ఎందుకో ఆ నానుడి వచ్చింది, నీట ముంచినా పాల ముంచినా. అంచేత పాలల్లోనే ముంచాం మనం. అంచేత ఆ భర్త ఎప్పుడైతే దీన్ని తీసేసి మండుతోన్నటువంటి దాంట్లో పడేశాడో, భర్త కదా ఋషి, అందులో ఋషి పత్ని పాతివ్రత్యం అది చెప్పి భర్త చెప్పింది చెయ్యాలని అనలే. ఏం చేసింది? దాన్ని తీసుకెళ్ళి పాలల్లో దాచి ఉంచింది. పాలు అంటే ఏంటి అంటే బ్రెయిన్ అని అర్థం. పాల సముద్రం అంటాం కదా, విష్ణువు పాల సముద్రంలో ఉంటాడు. ఆ పాల సముద్రాన్ని చిలుకుతే మీకు భగవంతుడు అనేటటువంటి సర్వవ్యాపకుడు అనేటటువంటి
జన్మ లభిస్తుంది. ఎప్పుడు గురువు అనేటటువంటి ఒక చుక్క పడాలి. ఏంట చుక్క? తోడు. అంతకంటే మజ్జిగ ఏం చేయదు. మీరు మజ్జిగను పట్టి కూర్చున్నారు అనుకోండి, ఇటు గురువు పోయే అటు మీరు పోయే. ఇటు గురువు సాధన చేసుకోలేడు, అటు మీరు సాధన చేసుకోలేరు. అంచేత తోడు వేసేసాక ఆ మజ్జిగ చుక్క అలా పడ్డాక దాని తర్వాత చిలుక్కోవటమే మీరు. అర్థమైంది కదా? అంచేత పాలల్లో పడేసింది అంటే అర్థం ఏంటనమాట, తన ఆలోచనల నుంచి ఈ సాధనా విధానాన్ని తను వదలలేదు, చేసుకుంటూ పోయింది. తను అంటే ఎవరు? శీల అంటే ఎవరు? భార్య అనగా మనస్సు అని గుర్తుంచుకోండి. సాధకుడు యొక్క మనస్సు అని. ఎందుకంటే మీ మనస్సుల గురించి చెప్తాం తప్ప మీరు ఆవిసి కొడుకు ఆవిసి కూతురు కాదు. మీరు ఆ కథని చాలా అద్భుతంగా రాశారు మన ఋషులు. మామూలు వాళ్ళకి కథలాగా ఉంటుంది, తప్పు లేదు. ఆ కథ గుర్తున్నా ఈ జన్మలో కాకపోయినా రెండో జన్మలో అయినా బీజాలు పడతాయి వాళ్ళకి. లేదు సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి అసలు మొత్తం సాధనా రహస్యాలు అందులో తెలుస్తూ ఉండేది. అంచేత వాడొద్దన్నాడు వీడొద్దన్నాడు దాని గురించి పట్టించుకోకండి. మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు చేస్తున్నటువంటి విధానము మిమ్మల్ని ఈ మార్గంలోకి వెళ్ళనిస్తుందా లేదా. ఏ మార్గంలోకి వెళ్ళాలని చెప్పాను? షట్చక్ర జాగరణ, పంచకోశ అనావరణ, త్రిగంధి భేదన. ఇక్కడ ఈ మూడు ఏంటి అని కూడా అర్థం చేసుకోండి. షట్చక్ర జాగరణ అనేసరికల్లా అవుతే నేను ఏం చేయాలి మాస్టారు అంటారు. మీరు అసలు ఏమీ చేయక్కర్లేదు. షట్చక్ర జాగరణ మీకు అయిపోయింది. మీరందరూ కూడా కుండలిలో నిష్ణాతులే. మనకి 6 చక్రాలు ఉన్నాయని తెలుసు కదా. ఇంతవరకు చాలా మందికి తెలుసు, తెలియకపోయినా కాస్త కష్టం కాదు. మనం వెన్నుపూస మీద 6 చక్రాలు ఉంటాయి. మూలాధారము అన్నిటికంటే కింద ఉంటుంది. బొడ్డుకి మూలాధారానికి మధ్య స్వాధిష్టాన చక్రం అనేటటువంటిది ఉంటుంది. బొడ్డు వెనకాతల మణిపూరక చక్రం అనేటటువంటి చక్రం ఉంటుంది. హృదయం దగ్గర అనాహత చక్రం అనేటటువంటి చక్రం ఉంటుంది. కంఠం దగ్గర విశుద్ధి అనేటటువంటి చక్రం ఉంటుంది. ఇదేంటి? వెన్నుపూస మీద ఉన్నటువంటి వెనకాతలు ఉంటాయి మన శరీరంలో. శిరస్సులో 2 ఉంటాయి ముందులో. ఒకటి ఆజ్ఞాచక్రము, ఇంకోటి సహస్రారము. నిన్న దానికే స్పర్శ ఇవ్వబడింది. అంటే ఏంటి? పాలకి, బుర్రకి. మిగతా చక్రాలు మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ మీ స్థాయి బట్టి ఈ కింద చక్రాల్లో కూడా చాలా మందికి రకరకాలైనటువంటి స్పందనలు వస్తాయి. దాని గురించి పట్టించుకోకండి. సువాసనలు రావచ్చు, దృశ్యాలు కనిపించవచ్చు, విభిన్నమైనటువంటి రుచులు కనిపించవచ్చు, శబ్దాలు వినిపించవచ్చు. అంటే ఏంటి? మీకు కుండలిని జాగరణ అయినట్టేగా. అదే నేను చెప్పేది. మూలాధార చక్రము వాసన చూసేటటువంటి శక్తి ఇస్తుంది మీకు. మీలో మేము వాసన చూడలేను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రొంప పట్టిన వాళ్ళు తప్ప. రొంప పట్టిన వాళ్ళకు కూడా రొంప పట్టకపోతే అంచేత మీరందరూ వాసన చూడగలరు కదా. ఇంచేత వాసన చూడగలరు, మీలో మూలాధార చక్రము సక్రియముగా ఉంది కనుక. రెండవది రుచి. మీలో చాలా ఆనందంగా ఇవాళ స్వేదుగా ఉండేటటువంటి కాకరకాయ కూర చేసామని చెప్పారనుకోండి, భోజనానికి మీలో ఎంతమంది వస్తారు? లేదండి మాస్టర్, క్లాస్ అయిపోగానే మేము వెళ్ళిపోతాం, మాకు భోజనం అక్కర్లేదు. ఇంచేత ఏం కూర చేసావు? కాకరకాయ కూర చేసావు. కాకరకాయ కూర కాదు కదమ్మా, మనకు ఎక్కడ ఉంది. అంచేత రుచి మనకి తెలుసు. రుచి మనకి తెలుసు అంటే ఏ చక్రం జాగ్రత్త అయింది? స్వాధిష్టాన చక్రం జాగ్రత్త అయింది ఆల్రెడీ మీలో. నా రంగు, నేను వేసుకున్న బట్టల రంగు, నా రూపం మీకు కనిపిస్తున్నాయి, మీ రూపం నాకు కనిపిస్తోంది. మణిపూరక చక్రం రంగు, స్పర్శ తెలుస్తూనే ఉంటుందిగా. దోమ కొట్టినా, అది కొట్టినా, ఏం చూసినా, ఈ గాలి తగులుతున్నా అనాహత చక్రం. నేను చెప్తున్నటువంటి మాటలు మీకు వినిపిస్తున్నాయి, మీ యొక్క మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఇదేం చక్రం? విశుద్ధి. అంచేత ఈ 5 చక్రాలు మనకి జాగ్రత్త అయ్యే ఉన్నాయి. ఈ 5 చక్రాల గురించి కాదు మీరు పట్టించుకోవాల్సింది. 6వ చక్రం గురించి పట్టించుకోవాలి. మనం ఆజ్ఞా చక్రం గురించి పట్టించుకోవాలి. మనం పిచ్చివాళ్ళలాగా మూలాధారం దగ్గర కూర్చొని ఉంటాం. మనం ఉండండి మాస్టర్, నేను కుండలిని జాగరణ చేస్తున్నాను, నా మూలాధారం దగ్గర ఎర్రని జ్యోతి వెలిగించుకుంటున్నాను. ఇందుకు వెలిగించుకోవటం వెలిగే ఉంది అక్కడ. దాన్ని కాదు మీరు చూడాల్సింది. అంచేత మూలాధారానికి జ్ఞానేంద్రియమైనటువంటి నాసిక మీద దృష్టి పెడతాం మనం. ఇది మూలాధారమేగా, కానీ మూలాధారం యొక్క హయ్యర్ లెవెల్. అది అర్థం చేసుకోండి. ఆ జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం. అంచేత మీరు ఏం చేసినా ఒకటే. అక్కడ
ఇది కాకుండా సృష్టికి కారణమైనటువంటి శబ్దమును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ మొత్తము సృష్టి శబ్దముల కూర్పు అని గుర్తుంచుకోండి. ఫ్యాన్ కావాలి అంటే ఎవడైనా ఈ కర్ర తీసుకొచ్చి ఇస్తాడా? ఇవ్వడుగా. ఫ్యాన్ కావాలి అనగానే వాడికి అర్థమైపోయింది నాకేం కావాలో. అంటే ఫ్యాన్ అనగానే ఒక విశేషమైనటువంటి ఆకృతి, ఒక విశేషమైనటువంటి ఒడ్డు పొడుగు, ప్లస్ ఒక విశేషమైనటువంటి పని అది చేయగలదు అని మీకు తెలుస్తుంది కదా. ఫ్యాన్ అంటే బల్బ్ అంటే తెలుస్తుంది కదా. అలాగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి లోపల ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. బయట కనిపించేది రూపం మనకు కనిపిస్తూనే ఉంది, లోపల ఉన్నటువంటి శక్తి మనకి తెలియదు. అందుకే రాముడు యొక్క రూపం కంటే రామనామము గొప్పదని చెప్తాం, గురువు కంటే గురువు నామము గొప్పదని చెప్తాం. ఆ నామానికి ఆధారభూతమైనటువంటి 3 శబ్దాన్ని మనము చేస్తున్నాం. ఇంచేత ఆ సాధన యొక్క తీవ్రతని అర్థం చేసుకోండి. దీక్ష కోసం చెప్తున్నాను నేను. మీరు ఇది మామూలుగా కబుర్లు చెప్పుకునేటటువంటి స్టూడెంట్స్ మాత్రం నేను చేర్చుకోవటం లేదు. ఇలాంటి తపన, ఈ విద్యను మేము నేర్చుకుంటున్నాం. కానీ ఈ విద్య నేర్చుకుంటే ఏమవుతుంది? ఈశ్వరుడు అవుతాడు, ఈ సృష్టికి చక్రవర్తి అవుతాడు, రాజాధిరాజ యోగిరాజ మీరు అవుతారు. కానీ ఆయన 12 ఏళ్ళు చేశాడు. చెప్పాడు కదా, నా గురువుని తీసుకుంటూ నేను 12 ఏళ్ల పాటు ఉన్నాను అని. మరి మనము షిరిడీ సాయి అంత గొప్పవాళ్ళం కాదు కనుక 14 ఏళ్ళు ఇచ్చుకున్నాం మనం. ఈ తాడు అది గుర్తుంచుకోండి. అంటే 14 ఏళ్ల దీక్ష మనం తీసుకుంటున్నాం. దేనికి? యోగి పుల్లవటానికి. కానీ ఒకటి గ్యారెంటీ నేను మీకు చెప్పేది, పూర్వకాలంలో అయితే అనేక జన్మలు పట్టేది, కానీ ఈ కాలంలో 14 ఏళ్ళు కూడా పట్టకపోవచ్చు. మీ భావ తీవ్రత కరెక్ట్ గా ఉంటే. లారీ మాచే చెప్పింది ఏంటంటే 5 ఏళ్ల 8 నెలల 9 రోజుల్లో మీకు పరిపూర్ణమైనటువంటి యోగ స్థితి వచ్చేస్తుంది, నాది గ్యారెంటీ అన్నాడు లారీ మాచే. ఈ లారీ మాచేకి గురువు ఎవరో తెలుసా మీకు? బాబాజీ. ఆయన ఇప్పుడు సినిమాల రూపంలో కూడా వచ్చేస్తున్నాడు. ఇంకా మీతో చెప్పే లాభం లేదు, నేను నా పేరు ఎవరికి చెప్పటం లేదు, పక్క వాళ్ళకి చెప్తే వింటారు విందు అని మొహమాట పడుతున్నారు. ఓకే, సినిమా ద్వారానే నేను వచ్చేస్తాను, అప్పుడైనా మీరు నాకు తెలుసు చెప్పండి. ఆ బాబాయ్ తెలుసయ్యా బాబు, ఆయన లారీ మాచయ్య గురువు అని చెప్పండి. అప్పుడు మొహమాట పడుతున్నారు. ఇప్పుడైనా చాలా మంది మొహమాట పడుతున్నారు. దీక్ష అర్థమైందా? ఎంత అద్భుతమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇంతట ఈ 14 సంవత్సరాల పాటు చేసేటటువంటి దీక్షను జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ మనం చేసేటటువంటి 5 తప్పులు ఉన్నాయి. ఆ 5 తప్పులు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన గారు ఎప్పుడైతే, ఈయన గారంటే ఎవరు? కౌండిన్యుడు దాన్ని పీకేసి విసిరేస్తాడు మంటల్లో. సరే, ఆవిడ తీసుకుని తాళల్లో పెట్టింది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. ఈయన గారు మరి ఏం చేశాడు? గందరగోళం చేశాడు కనుక చాలా రకాల కష్టాలు పాలై, ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పని జరగకపోవటము, ఏదైనా రకరకాలైనటువంటి భీతావహ పరిస్థితులు వస్తే అతనికి గబుక్కుని గుర్తొచ్చింది, నేను అసలైనటువంటి మార్గాన్ని మర్చిపోయాను అని కొంతమందిని అడుగుతాడు. మీరు ఈ అనంతమైనటువంటి జ్ఞాన సంపదని, ఈ అనంత పద్మనాభుని మీరు ఎక్కడైనా చూశారా అని. చూశారా అన్నప్పుడు ఎవరినెవరిని అడుగుతారో చూడండి. ఈ విధంగా పీడితునైనటువంటి, ఈ విధంగా అనంత పద్మనాభుడిని చూడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ కౌండిన్యుడు ఒక చోట పుష్పభరితంబకు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షి అయినా వ్రాలకుండట గాంచి ఆశ్చర్యము నుండి ఆ చెట్లతో ఇట్లనియే, ఏ వృక్షరాజమా అనంతుడను నామము గల దైవమును చూచితివా. ఎవరిని అడిగింది? మామిడి చెట్టుని అడిగింది. ఎలాంటి మామిడి చెట్టు? పళ్ళు పుష్పాదులు అన్నీ ఉన్నాయి, కానీ దాని మీద ఒక పక్షి కూడా లేదు, దేనికి అది ఉపయోగపడటం లేదు అని అడిగిన ఆ వృక్షము నేను ఎరగను అని చెప్పింది. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చగడ్డితో నీవలా నావలా తిరుగుతున్న దూడతో కూడిన ఒక గోవును గాంచి, ఓ కామధేనువా అనంత పద్మనాభ స్వామిని చూచితివా. ఎవరిని అడిగాడు? గోవుని, దూడని. ఏం చేస్తుందా గోవు దూడ? గడ్డికి అటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు
ఇదంతా కూడా మనం చేస్తున్నటువంటి పనులే అని గుర్తుంచుకోండి. మీరు పట్టుకోగలిగితే మీరు పట్టుకోండి, లేకపోతే నేను చెప్తాను. మనం చేస్తున్న ఈ ఘనకార్యాలన్నీ ఖచ్చితంగా మనకి అనంతుడు కనిపించాడు. ఆ కనిపించడానికి కావాల్సినటువంటి మార్గం తర్వాత చూద్దాం మనం. అంచేత మొదటిదేంటి మామిడి చెట్టు, రెండోదేంటి ఆవు దూడ. పిదప కౌండిన్యుడు మరికొంత దవరికి మోగాను పట్టుపచ్చికలో నిలుచుండా మేయకనున్న ఒక వృషభను వీక్షించి, వృషభము అంటే ఎద్దు, దూడ మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి గడ్డిలో ఉంది, కానీ అది మేయటం లేదు. అది ఓ వృషభరాజా, అనంత పద్మనాభ స్వామిని దూచితివా అని అడిగిన అనంత పద్మనాభ స్వామిని ఎవరో నేను నెరంగనని చెప్పాను. పిమ్మట మరికొంత దూరము పోగా ఒక చోట మనోహరం పైన 2 కొలనులు తరంగముల తోడను. ఆ అనంత పద్మనాభ స్వామి దొరకడో గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటి మామిడి చెట్టు, రెండోది ఆవు దూడ, మూడోది వృషభము, నాలుగోది 2 కొలనులు. ఆ సరస్సులో ఏం జరుగుతున్నాయి? ఇటు నుంచి అటు నీరు వెళ్తోంది, ఇటు నుంచి ఇటు నీరు వస్తుంది. అందులకు ఆ పుష్కరుణులు మేము అనంత పద్మనాభ స్వామిని ఎరగము అని చెప్పినవి. కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒక చోట ఒక గాడిద ఒక ఏనుగా నిలుచుండి ఉంది. వాటిని అడిగాడు, మేమయ్యా నువ్వు అనంత పద్మనాభ స్వామిని చూశావా ఓ గాడిద ఓ ఏనుగా? ఓ గాడిద అంటే ఎంత కోపం వస్తుందో గబుక్కుని అనకండి. గాడిదని కూడా గాడిద అనకూడదు. అంచేత అడిగారు అనంత పద్మనాభ స్వామి. 2 ఏం చెప్పాయి? నేను చూడలేదు అని చెప్పాయి. సరే, ఇంకా మూసపోయాడు వీడు. ఎవరిని అడిగినా చెప్పటం లేదు, కానీ అడిగింది ఏంటో చూడండి. మొత్తం కుండలిని సాధన ఇందులోనే చెప్పేశాడు. ఏం చెయ్యాలో మీరు ఈ 4 రోజులలో. మొట్టమొదటి ఏంటి? మామిడి చెట్టు, 2 ఆవు దూడ, 3 వృషభం, 2 కొలనులు, గాడిద ఏనుగా. వీళ్ళందరినీ అడిగాడు. అనంత పద్మనాభ స్వామి కనిపించలేదన్నాడు. ఈ 5 చక్రాలలో ఉన్నంత వరకు మీకు భగవంతుడు కనిపించడు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా అయిపోండి, మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఈ పంచేంద్రియాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అనంత పద్మనాభ స్వామి కనిపించడు. కనిపించక మీరేం చేస్తారు? మూర్ఛపోతారు. ఆ మూర్ఛపోవటమే శ్వాసను గమనించడం. ఇంకా నాకేమీ తెలీదు, విశశ్చానవలోకేయన్, నేను ఇంకేమీ చూడను, నాకేమీ అక్కర్లేదు, ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తూ ఉంటాను అనేటప్పుడు ఆ మూర్ఛపోతే అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ప్రత్యక్షం అవుతాడు అనంత పద్మనాభ స్వామి. గబుక్కుని మనం గుర్తించలేం. మనం అక్కడ ప్రత్యక్ష అవుతాడంటే బయట మీకు మార్గం చెప్పేటటువంటి ఒక వ్యక్తి దొరుకుతాడు. చూశావా అని అడిగాడు వివేకానంద. రామకృష్ణ పరమహంసని అడిగాడు, నువ్వు భగవంతుడిని చూశావా అని. చూశాను అని చెప్పగలిగేటటువంటి గురువే మీకు ఏవైనా ఇవ్వగలడు తప్ప, వాడు ప్రపంచంలో ఉంటే వాడు ఏనుగైనా అయి ఉంటాడు, వాడు గాడిదైనా అయి ఉంటాడు, లేకపోతే కొలను సరోవరమైనా అయి ఉంటుంది. ఇక్కడ డబ్బులు అక్కడికి, అక్కడ డబ్బులు అక్కడికి చేసేవాడైనా అయి ఉంటాడు, లేకపోతే ఒక వృషభం అయి ఉంటాడు, ఎద్దు అయి ఉంటాడు, లేకపోతే ఏమై ఉండొచ్చు? ఆవు దూడ అయి ఉండొచ్చు. ఆవు దూడ అంటే అర్థం ఏంటంటే, మన అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి మధ్య సూర్యకిరణాలతో నిర్మించినటువంటి ఒక అడ్డుగోడ ఉంటుంది. దాన్ని ఈథరిక్ బాడీ అంటాం, దాన్ని అన్నమయ కోశము అంటాం. ఈ భౌతిక శరీరం కాకుండా మన ప్రాణమయ శరీరానికి, ఈ స్థూల శరీరానికి మధ్య ఒక ఆవు దూడ. ఇంచేత సూర్యకిరణాలు సూర్యుడి యొక్క దూడలు. గో అంటే సూర్యుడు అని నేను మీకు చెప్పినట్టు గుర్తు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నప్పుడు అసలు అడ్డు తగలేదు, అది ఆవు దూడే అడ్డు తగులుతుంది. మరి ఇందిరాగాంధీకి ఎవరు చెప్పారో ఆవు దూడ గురించి? కానీ ఖచ్చితంగా ఈ ప్రతి సక్సెస్ఫుల్ స్పిరిచువల్ వెనకాతల కూడా, పొలిటికల్ వెనకాతల ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మికవేత్త ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఆ సెలక్షనే అద్భుతమైనటువంటి సెలక్షన్ అది. మరి ఎవడు చెప్పాడు? దాని తర్వాత సెలక్షన్ అభయముద్ర. ఏదో మీరు హస్తం అనుకుంటున్నారే తప్ప, ఆ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా భారతీయ ముద్రా విధానము, ఈ జ్ఞానము ఉంది. ఈ వ్రతాల్లో ఉంది కదంతా. ఎంత అద్భుతంగా మన ఋషులు తయారు చేశారో. కానీ దాన్ని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి జ్ఞానం కావాలి. అంచేత మొట్టమొదట మీరు సాధన మొదలెట్టగానే మీకు
పళ్ళు ఫలాలు వృక్షాలు అంటే ఏంటి, సంపద పెరుగుతుంది మీకు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శుక్రవారం నాడు అవంతా చేసుకుంటూ ఉంటే మామిడి చెట్టు ఫలం పుష్పాదులు వాటితో ఉంటాయి, సంపద వస్తుంది మీకు. కానీ ఆ సంపద నాది అంటాం అంతే, అయిపోయాయి. సంపద నీది కాదు, సంపద అందరికీ ఉపయోగపడటానికి వీలుగా. అంటే ఆ సంపదను సదుపయోగం చేసుకోకపోతే సంపద వచ్చినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళలేవు? అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళలేవు. అర్థమైంది కదా మొదటి కథ అది. రెండవ కథ ఏంటి? ఆవు దూడ. నాకు అర్థమైంది, ప్రాణాయామం అది చేసుకుంటున్నాను, శక్తి పెరుగుతూ ఉంటుంది, అందమైనటువంటి శరీరం వస్తుంది. ఆవుకి గో అనేటటువంటి దానికి వాక్కు అనేటటువంటి అర్థం కూడా ఉంది. మన వేదాలలో గో అనేటటువంటి పదానికి 178 అర్థాలు ఉన్నాయి. ఇవంతా కూడా మన చెప్పాను ఇందాక ఈథరిక్ బాడీ, అన్నమయ కోశంలో ఉన్నటువంటి 72,000 నాడులకి సంబంధించినటువంటి జ్ఞానం మీకు వస్తుంది. ఆవు దూడ వస్తుంది, ఆవు దూడ జ్ఞానం వస్తుంది. మీ పాలు అందరికీ ఉపయోగపడతాయి. చిన్న చిన్న మ్యాజిక్లు మీరు చూపించవచ్చు, అనేక సిద్ధులు మీకు వస్తాయి. కానీ అనంతుడు మాత్రము మీకు అర్థం కాడు. ఇంకాస్త ముందుకెళ్ళాం, ఏమొచ్చింది? వృషభం వచ్చింది. ఎక్కడ నుంచి ఉంది? మోకాలు లోతు వరకు. బుర్ర ఎక్కడుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మోకాళ్ళల్లో బుర్ర ఉందనుకో మరి పనిచేయదు కదా. ధర్మము పాటిస్తాం కానీ దాన్ని ఆచరించాం, తినాం. చాలా మంది ఈ రిలీజియస్ ఫెనటిక్స్, ధర్మం గురించి ఏంటంటారు దాన్ని, రిలీజియస్ ఫెనటిక్స్ అంటే మత అతివాదులు కానీ తీవ్రవాదులు కానీ వృషభాలే. మేము నమ్మింది కరెక్ట్, మా గడ్డే రైట్, మా గడ్డి జోలికి ఎవరు రాకూడదు, నేను నా గడ్డి తిన్ను, ఇంకోళ్ళని నా గడ్డి తిన్నేవను. వాళ్ళకి అనంత పద్మనాభ స్వామి కనిపించడు. ఇంకా సరే మాకు అర్థమైంది, జీవితం లక్ష్యాలన్నీ అర్థమయ్యాయి, ధర్మ ప్రకారం మేము నడుచుకుంటాం. ఇందాక ఎద్దు నడుచుకోవటం లేదు, ఇప్పుడేం చేస్తాం? నడుచుకుంటే ఏమవుతుంది అంటే ఈ కలంలో నీళ్లు ఆ కులానికి, ఆ కలంలో నీళ్లు ఈ కులానికి. అంటే ఈ జన్మ నుంచి ఆ జన్మకి, ఆ జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇంకో జన్మకి కర్మ ప్రభావం ద్వారా నీ జీవితాలు వెళ్తూ ఉంటాయి తప్ప పునరపి జననం పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ అక్కడే మీరు తిరుగుతూ ఉంటారు తప్ప అనంత పద్మనాభ స్వామి మీకు దర్శనం ఇవ్వడు. ఆ తర్వాత ఎవడొచ్చాడు? గాడిద. శీతలాదేవి వాహనం అది, శీతలామాత యొక్క వాహనము. గాడిద తెలియకుండా బరువు మోసేటటువంటి జంతువ, ఇతరుల బరువు మోసేటటువంటి జంతువ. అంతేగా, ఇతరుల ఉతికిన బట్టలను మోసేటటువంటి జంతువ. ఇంకా కావాలంటే మీరేం చెప్పొచ్చు? మాసిపోయిన బట్టల్ని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకువచ్చి, రామాయణంలో ఈ చాకలవాడి కథ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు రామాయణం జోలికి వెళ్ళొద్దు, మనం అనంత పద్మనాభ స్వామి వ్రతంలోనే ఉందాం. అంచేత మనం ఏం చేస్తూ ఉంటాం? ఇతరుల బట్టలు ఉతుకుతూ ఉంటాం. మనం సాధనలు ఏం చేసుకోం, ఇతరులకి సాధన చేయమని చెప్తూ ఉంటాం. గాయత్రి చాలా మంచిది, నువ్వు చెయ్యవు, మోసుకెళ్తూ ఉంటావు గురువు గారిని, వాళ్ళింటికి వీళ్ళింటికి. తప్పు కాదు అది, ఇదంతా కూడా సాధనలోని భాగాలే. ఇందులో ఏది చెయ్యొద్దన్నాడు? సంపద వద్దంటున్నావా? ప్రాణాయామాలు వద్దంటున్నావా? పునర్జన్మలు కర్మ సిద్ధాంతాలు వద్దని ఏం వద్దంటలే. ఆ లక్ష్యం మనం చతుర్దశి నాడు వినాయక వ్రతం పూర్తి చేసిన తర్వాత అనంతం వైపు వెళ్ళాలి తప్ప, ఇందాక తను చెప్పాడే పేరు శాస్త్రి కథ, ఈ రోడ్డా ఆ రోడ్డా, ఈ సైన్ బోర్డా ఆ సైన్ బోర్డు దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి ఆ అనంత పద్మనాభ స్వామి దర్శనం కోసము గాడిదలము కావద్దు. ఈ బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఉంది, లేనిపోని బాధ్యతలు మనం నెత్తి మీద వేసేసుకుని ఇవాళ వీళ్ళ బాధ్యతగా అయిపోయాక ఇంకోళ్ళ బాధ్యత ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. కామన్ సెన్స్ చూసుకోండి. అక్కడ మీరు బాధ్యత వద్దన్నారు అంటే కొలనులు దాటాక కర్మ సిద్ధాంతం మీకు అర్థం అవ్వాలి, జన్మజన్మల రహస్యం మీకు అర్థం అయ్యాక గాడిద మొయ్యటానికి వీల్లేదు. కానీ ప్రస్తుతం మీరు మొయ్యాల్సిందే, అది అర్థం కానంత వరకు. సరే, అర్థమైంది కదా గాడిద అంటే ఏంటో? దానికి కనిపించలే.
చాలా మంది గాయత్రి చేసుకోండి గాయత్రి చేసుకోండి గాయత్రి చేసుకోండి అంటూ ఉంటే వాడు గాయత్రి చేసుకోరు, వాడు ఎవడో వింటాడు కూర్చుంటాడు గాయత్రి చేసుకుంటాడు, వాడు శ్రీరామ శర్మ ఆచార్య అయిపోతాడు. ఇద్దరే నాకు తెలిసి గాయత్రిని ఉపయోగించుకునేవాళ్ళు. అప్పుడేమో విశ్వామిత్రుడు వశిష్ఠుడు, ఇప్పుడేమో దయానంద సరస్వతి శ్రీరామ శర్మ ఆచార్య. మిగతా వాళ్ళందరూ మనం గాయత్రి చేస్తూనే ఉన్నాం. ఎలా గాయత్రి చేస్తున్నాం? వద్దు, అలా చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, అదొక బరువు నెత్తి మీద. అబ్బా ఇవాళ మళ్ళా జపం చేసుకోవాలా, ఇవాళ ఇంకా పూర్తవలేదా అంటే గాడిదలాగే ఫీల్ అవుతున్నాం కదా. అంచేత అలా చేసుకున్నా కూడా ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క దర్శనం కాదు. దాని తర్వాతది వినాయకుడికి సంబంధించినటువంటి ఏనుగ. ఈ ఏనుగులో ఉన్నటువంటి చాలా పెద్ద రహస్యం ఏంటి అంటే అది ఇంద్రియాలకి లోనైపోతుంది, మకరానికి లోనైపోతుంది. మకరం అంటే పంచేంద్రియాలని. గజేంద్ర మోక్షం కథ అర్థం అది. ఇంత వీడు చదివినా అర్థం చేసుకున్నా కూడా చివరికి ఒక ఇంద్రియానికి బానిసగా ఉంటాడు గురువు కూడా. కానీ గురువు యొక్క ఇంద్రియం యొక్క బానిసత్వము మన యొక్క ఇంద్రియాల బానిసత్వానికి తేడా ఉంది. రామకృష్ణ పరమహంసకి ఆకలికి ఉచ్చుకోలేకపోయేవట, అంత పెద్ద ఆయన. భోజనం పెట్టడం కాస్త లేట్ అయిందో ఇంకా అంతే చిందులు వేసేసేవట. ఈ చిందులు వేసేసరికల్లా శారదామాత కొంచెం సిగ్గనిపించేది. ఇంత పెద్ద గురువు అయినా ఇంతమందికి ఇన్ని రకాలుగా చెప్తాడు, కొంచెం భోజనానికి ఆగలేవా అని ఒకసారి అడిగేసింది. మామూలుగా అయితే అడగదు, ఒకసారి అడిగేసింది. ఇదేం బాగోలేదండి, ఏమనుకుంటారు చూసేవాళ్ళు, అసలు ఎప్పుడు ఇంకోళ్ళు ఏమనుకుంటారనే గొడవ తప్ప అందరికీ ఏది కరెక్ట్ అని, అసలు ఎందుకు అలా చేస్తున్నావు అని అడగొచ్చు కదా, డైరెక్ట్గా చెప్తాడు కదా. ఆ మానసిక స్థితే గాడిదత్వం అంటే. బరువు మోస్తున్నావు, బరువు ఇతరులు ఏమనుకుంటారు ఇతరులు ఏమనుకుంటారు ఇతరులు ఏమనుకుంటున్నారు అనేటటువంటి భ్రాంతే గాడిద. అంతేత పాపం ఆవిడ గాడిద మోసింది. ఎవరు? శారదామాత అయితే చెప్పాడు, నీకు తెలియదమ్మా, ఏ రోజైతే నేను నిన్ను నాకు భోజనం ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతానో ఆ రోజు నుంచి 3వ రోజు నేను శరీరం వదిలేస్తాను. ఆ భ్రాంతి ఆయన ఉంచుకున్నాడు. ఇంద్రియాల మీద ఒక భ్రాంతి అందరూ ఉంచుకుంటారు గురువులందరూ. ఇంకంటే వాళ్ళు ఉంచుకోకపోతే హంస ఎగిరిపోతుంది. ఆ శరీరంతో లింక్ ఏం లేదు. ఏమైనా ఆకర్షణ ఉంటేగా, మనకపోతే ఎప్పుడు పోతామో అని భయం. నాకు మాత్రం గ్యారంటీ ఏంటంటే గురువులు అసలు ఇక్కడ నుంచి ఎక్కడ పోతామా అని అనుకుంటారు, అక్కడ వాడు తప్పుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద గొడవ ఏంటంటే ఇక్కడేమో మనం వాయించేస్తూ ఉంటాం గురువుల్ని. ఈ గురువుల్ని వాళ్ళ గురువులు ఒకళ్ళు ఉన్నారు, సప్త ఋషి పీఠము, సప్త ఋషి ఆశ్రమము అని హిమాలయాలలో ఉంది. అక్కడ నుంచి వచ్చేటటువంటి శిష్యులు ఈ గురువులందరూ కూడా అర్థం చేసుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య కావచ్చు, లారీ మహాశయ కావచ్చు, భౌతిక శరీరధారి ఏ గురువు అయినా కూడా ఆ సప్త ఋషుల శిష్యుల శిష్యుడే. మన అలా అంటే కలెక్టర్ కూడా మనిషే అన్నట్టుంటుంది. కలెక్టర్ కూడా మనిషే, కానీ వాడుకున్న పవర్స్ మనకు లేవు. అంతేత శ్రీరామ శర్మ ఆచార్యని ఋషుల శిష్యులు అంటారో ఆయన్ని కించపరచటంలే, ఆయన చాలా గొప్పవాడే. కానీ మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఒక ఇంద్రియానికి ఎక్కడో ఒక చిన్న లింక్ పెట్టుకుంటారు. గురువు గారు ఏం లింక్ పెట్టుకున్నారు శ్రీరామ శర్మాచార్య? గుర్తుందా మీకు? చెప్పగలరా మరి? శుద్ధి సాయిది. కానీ వాళ్ళ బలహీనతలు కావు, అది గుర్తుంచుకోండి. గురువు గారిది ఏంటి అంటే తలగడాలు తెలపటం. గురువు గారికి భలే ఒక మంచి అలవాటు ఉండేది. రాత్రిలో ఆయన ఏం చేసేవారో తెలుసా? ఏం చేసేవారో తెలియదు కానీ పొద్దున్న లేచేసరికల్లా ఆయన తలగడా తెలిసి ఉండేట. ఈ అలవాటు మీకు ఎప్పుడు వచ్చిందంటే నేను మాతాజీకి చాలా విసిగేసేదిట. ప్రతిరోజు తలగడా తెలిపేయటమే. అప్పుడు చెప్పాడు ఆయన. అలాగే ఇందాక చెప్పినట్టే శారదామాతకి అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. అది నేనేం చేయలేను, ప్రపంచంలో ఉన్నటువంటి బాధార్థమైనటువంటి మనుషులను చూసి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను, ప్రతిరోజు కన్నీటితో నా తలగడ తడిచిపోయేది అని. నిజంగా ఆయనకు బాధ ఏం లేదు, వేషం అదంతా. ఇంచేతంటే ఆ లింక్ పెట్టుకోకపోతే నీ దగ్గరికి రాలేడు ఆయన. నీ బాధను చూసి ఆయన బాధపడకపోతే అసలు మన జోలికి రానటువంటి మానసిక స్థితిలో ఉన్నాం మనం. దానికి ఒక కథ చెప్తూ ఉంటారు. గీతా ప్రెస్ గోరఖ్పూర్లో నిజంగా జరిగినటువంటి సంఘటన. హరిద్వార్లో ఒక సాధువు స్నానం చేస్తున్నాడు. సాధువు స్నానం చేస్తూ ఉంటే ఒక బిచ్చు అంటే ఏంటి తేలు నీటిలో కొట్టుకుపోతుంది, ఇంకా ప్రాణం ఉంది దానికి. అయ్యో పాపం అని చెప్పి చేత్తో తీస్తాడు. తీస్తూ ఉంటే కుట్టింది అది. ఎంత ఋషి అయినా ఎంత ఏదైనా కుడితే నెప్పే కదా గబుక్కుని వదిలేశాడు. మళ్ళీ నీళ్ళలో పడిందని మళ్ళీ తీసాడు, మళ్ళీ కుట్టింది.
4-5 సార్లు అలా జరిగాక పక్కన ఉన్న వాళ్ళు అప్పుడు చెప్పారు, ముందే చెప్తే బాగుంది. వాళ్ళు ఎప్పుడు అంతే, చెప్పవలసినవి లేట్గా చెప్తాం, చెప్పకూడదు ముందు చెప్పేస్తాం. మన జీవితాల్లో జరిగేది అంత. అంచేత ఆ తేలు కుడితే నీకు బుద్ధి ఉందా? తేలు కుడుతుందని నీకు తెలుసు కదా, ఎందుకు తీసావన్నాడు పక్కన ఉన్నవాళ్ళు. దాని గుణం అది మానుకోలేనప్పుడు నా గుణం నేను ఎలా మానుకుంటానన్నాడు. అది ప్రాణాపాయ స్థితిలో కూడా కుటతం మానలే. అది ఇంచేత తీస్తే బతికిపోతుందిగా, బతికొచ్చు కదా. కుడతా, నేను చచ్చినా. ఒక తేలుకి అంత కామన్ సెన్స్ ఉన్నప్పుడు, చచ్చినా నేను కుడతాను అన్నప్పుడు, చచ్చినా నేను సాధన చేస్తానని ఎందుకు అనుకోలేం మనం? అదనమాట. అంచేత ఏనుగు అది ఆ చివరి కోరిక. ఏంటి ఆ చివరి కోరిక అంటే ప్రాణం మీద చూపి. దానినే పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తాడు? 5 ఉన్నాయంటాడు. అభినివేశం. మహాపండితుడు కూడా అభినివేశాన్ని పోగొట్టుకోలేడు. మళ్ళీ మళ్ళీ పుట్టాలనుకుంటూ ఉంటాడు. శరీరం మీద భ్రాంతి పోదు. ఆ శరీరం మీద ఉన్నటువంటి భ్రాంతి 1000 ఏళ్ళు తపస్సు చేసినా పోలేదు గజేంద్రుడికి. దాని తర్వాత సరే కథ ఉంది కదా గజేంద్ర మోక్షంలో. అంచేత ఆ భ్రాంతి కూడా పోయినప్పుడు, ఆ ఏనుగు కూడా పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు అనంత పద్మనాభ స్వామి యొక్క దర్శనం అవుతుంది. అంచేత ఈ అనంత పద్మనాభ స్వామి దర్శనం అంతా కూడా ఏంటి అంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయన్. చూసుకోండి, అది ఆ టెక్నిక్ అర్థం చేసుకోండి అంతే. ఇప్పుడు నేను టెక్నికే చెప్తున్నాను, నేనేం కూర్చోపెట్టదలుచుకోలేదు. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ శ్వాస లోపలికి వెళ్తున్నది ఎక్కడికి వెళ్తోంది అన్నది చూసుకుంటూ చేసుకోండి. మీ ప్రయత్నం అంతా ఎక్కడికి ఉండాలంటే అది ఎక్కడికి వెళ్తోంది లోపలికి అనేటటువంటి భావన చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా పర్వాలే, ప్రతిరోజు చూసుకుంటూ ఉండండి దాన్ని. దాని తర్వాత మా మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వండి. కడుపు లోపలికి వెళ్ళాలి. ఎప్పుడు చేసినా, ఎన్నిసార్లు చేసినా మరీ గట్టిగా వెనక్కి లాక్కుని కడుపు నొప్పులు అవి ఏం తెచ్చుకోకండి. మాస్టర్ కడుపు నొప్పి వచ్చింది అందువల్ల సాధన మానేశాను నేను, లోపలికి అనుకున్నాను, నేను ఇంకా అనుకున్నాను కడుపు నొప్పి వచ్చింది. మీకు వీలైనంత వరకు చేసుకోండి. ఈ 2 సూత్రాలు మానకండి. అనుకుంటున్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి. కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఎక్కడ ఉండాలి? శ్వాస మీద ఉండాలి. ఇది కాకుండా ఏం చెప్పాను నేను మీకు? లలితా సహస్రనామం చేసుకోండి. ఇంకా ఏమైనా చెప్పానా? మీకు ఏం చెప్పలేదా? ఇంకా ఏదో చెప్పుంటాను సాధనా క్యాంపులో. 10 ఆసనాలు మీరు వేసుకు తీరాల్సిందే. ఒక ఆసనం కూడా తగ్గించడానికి నేను ఒప్పుకోను. 10 ఆసనాలు మీరు వేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ నేను చెప్పాను కదా, ఆసనాలలో ఉన్నటువంటి చాలా గొప్ప ఇది ఏంటి అంటే మీకు మీరే నిర్ణయించుకోవాలి దాన్ని ఎంతవరకు లాక్కోవాలో. ఒకడు చాలా బాగా లొక్కేసుకుని వేసుకుంటున్నాడు, ఒకడు కష్టపడుతున్నాడు, ఆ ఆసనం రావటం లేదు. వీళ్ళిద్దరిలో కష్టపడి ఆసనం వేస్తున్న వాడికి ఎక్కువ లాభం వస్తుంది. ఈజీగా దాన్ని పట్టేసుకునే వాడికి ఆ ఆసనం ఎక్కువ లాభం ఇవ్వదు. చెప్పింది అర్థమైందా లాజిక్ ఏంటో? నువ్వు కష్టం లేకుండా చేసావు అనుకో, ఆ ఆసనం నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అందులో నిష్ణాతుడివి కనుక. అంచేత మాస్టర్ చెప్పిన సత్యాయ మాస్టర్ ఉన్నారు ఇక్కడ, ఆయన చెప్పినది చాలా సులభంగా మీకు అనిపించింది అనుకోండి, ఆ 10 ఆసనాలు బదులు ఇంకో కొత్త 10 ఆసనాలు మీరు నేర్చుకోవాలి. అంచేత ఆ 10 చేయండి. కానీ అర్థం చేసుకోండి, ఆసనం వేశారు అంటే ఎంతో కొంత శ్రమ ఉండాలి. ప్రతిరోజు కూడా ఆ ఆసనం వేస్తున్నప్పుడు మీరు కొంచెం స్ట్రెచ్ అవుతూ ఉండాలి. చెప్పారుగా ఈ విషయం మాస్టారు. ఆసనాలు వేస్తున్నాడు ఎవరు అసలు ఇందులో? కొంతమంది అయినా నేర్చుకున్నారా? ఈ విషయం మీరు గుర్తుందో చెప్పారా మాస్టారు? ప్రతిరోజు మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు కొంచెం ముందుకెళ్తారు, ఎక్కువ ముందుకు మాత్రం వెళ్ళకండి. 10 ఆసనాలలో మీరు నిష్ణాతులవుతే 10 అవతారాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ 10 ఆసనాలు చాలా కష్టపడి వెతుక్కున్నటువంటి ఆసనాలు. ఈ ఆసనాలకి భావ సంశుద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంది. మత్స్యావతారం దగ్గర నుంచి కల్కావతారం వరకు ఉండేటటువంటి పడుకుని చేసే 4 ఆసనాలలో మత్స్య, కూర్మ, వరాహ,
నారసింహ అవతారాల చేతనత్వం మీలోకి ప్రవేశిస్తుంది, మెల్లిమెల్లిగా ప్రవేశిస్తుంది. ఒక రోజులో రాదు. ఎక్సర్సైజ్ చేస్తే, సంవత్సరాల తరబడి ఎక్సర్సైజ్ చేస్తే కదా మీకు శరీరంలో మార్పు వచ్చేది. దాని తర్వాత కూర్చుని చేసేటటువంటి 3 వామన, పరశురామ, రామ అవతారాల యొక్క శక్తి మీలోకి వస్తుంది. దాని తర్వాత నుంచుని చేసేటటువంటి 3 మిగతా 3 అవతారాలు బలరాముడు, కృష్ణుడు, కల్కి. ఇంతట ఈ ఆసనాలు చాలా ఆలోచించి మీ చేతికి అందివ్వబడుతున్నటువంటి ఆసనాలు. దీంతో వయస్సుతో ప్రమేయం లేదు. ఎంత వంగితే అంత. మళ్ళీ మూర్ఖంగా మీరు లాగేసుకుని ఏంటి అటువంటి బాధలకు లోనవుతే అసలు ఏ డాక్టరు ఏం చేయలేడు మిమ్మల్ని. కానీ అందువల్లేనండి మేము ఆసనాలు వేయం. మీ శరీరం మీకు చెప్తూ ఉంటుంది. ఎక్కడ నొప్పిగా అనిపిస్తే అక్కడ ఆపేయండి తక్షణం. ఏ పొజిషన్లో నొప్పి అనిపిస్తే ఆ పొజిషన్లో ఆపేయండి. చేయకండి, ఏ ప్రమాదము రాదు మీకు. అర్థమైంది కదా? ఇంచేత ఆసనాలు, ప్రాణాయామము, లలితా సహస్రనామము, సమంకాయ శిరోగ్రీవము, ఓంకారము, పతంజలి యోగ సూత్రాలు. మర్చిపోయాను నేను ఇది. అసలు అదే గందరగోళం అంతా కూడా. అంతేదా పతంజలి యోగ సూత్రాలు ఇదంతా కూడా వారానికి రోజుకి 2 గంటల చొప్పున మీరు ఒక టైం టేబుల్ లాగా వేసుకోండి. ప్రతిరోజు అన్ని మనం చేయలేము. కాలేజెస్లో కూడా ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ చెప్పరు వాళ్ళు. మీరు ఆల్టర్నేట్ డేస్గా పెట్టుకుంటారో ఎలా పెట్టుకుంటారో మీకు వీలైనటువంటి టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోండి. మినిమం రోజుకి 2 గంటలు మినిమం. అంటే నాకు తెలిసి అందరూ మినిమంకి ఓటు వేస్తారు తప్ప మ్యాక్సిమంకి ఓటు వేయరు. కావలసినంత తిను అంటే ఎంత తింటారు? కానీ సాధనలో అదేంటో కావలసినంత చేయమంటే ఇంతే చేస్తారు. మినిమం చెప్తున్నాను నేను. ఇది 2 గంటలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. అంతకంటే ఎక్కువ అవుతే గొప్ప ఏం కాదు. నేను ఇవాళ రోజు 2 ముద్దలే తినేవాడిని, ఇవాళ 5 ముద్దలు తిన్నానని ఎవడు చెప్పుకోవడం నా ఉద్దేశం కదా. అంటే ఎందుకు చెప్తున్నాను, ఇది సాధన గొప్ప చెప్పుకునేటటువంటి విషయం కాదు. అది చాలా సహజమైనటువంటి విషయం. మానవ జీవితం పుట్టిన తర్వాత పుట్టినది ఈ సాధనలకే. మిగతావంతా కూడా ఏంటంటే ఈ సాధనలు చేయటానికి కావాల్సిన అవసరం కోసం పుడుతున్నాం, అందులో ఇరుక్కుపోతున్నాం. అందులో ఇరుక్కుపోవటం అంటే ఏమైంది, ఒక కొలం నుంచి ఇంకో కొలను, ఇంకో కొలం నుంచి ఇంకో కొలను. స్టార్టింగ్ ఎలా అవుతుంది, మా అబ్బాయికి మెడిసిన్లోనో ఎంసెట్లోనో సీటు రావాలి. సీట్ అయిపోగానే సీట్ వచ్చిన అంత కావాల్సిన సబ్జెక్టులో రాలేదని బాధపడతాడు. సరే అంతా అయిపోయాక మార్కులు రావాలి, మార్కులు అంతా అయిపోయాక ఉద్యోగం రావాలి, ఉద్యోగం అంతా అయిపోయాక పెళ్ళి అవ్వాలి, పెళ్ళంతా అయిపోయాక పిల్లలు, పిల్లలు పుట్టాక మళ్ళీ ఆ కొడుక్కి ఎంసెట్లో సీట్ రావాలి. మళ్ళీ ఒక్కలం నుంచి ఒక్కలను, ఒక్కలం నుంచి ఒక్కలను. వద్దు, అందులో ఇరుక్కోకండి. అది చేయండి, మీ బాధ్యత. అది వదలొద్దంటలే. కానీ ఈ అనంత పద్మనాభ వ్రత సాధనలో ఈ 2 గంటలు దీక్ష, శీలము, రాజకన్య, కర్కశంగా ఉన్నటువంటి రాజకన్యను పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుని వాళ్ళు ఎవరు కాస్త గట్టిగా ఉండండి. రాకపోతే జిందల్లో ఆసనాలు వేయటానికి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. జిందల్ అంటే తెలుసు కదా, నేను నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళిన చోట ఆసనాలు వేసే టైంకి 5 నిమిషాల లోపల ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాడు అక్కడ కనిపించకపోతే 5 వస్తారు రూమ్కి, ఎత్తుకుని తీసుకుపోతారు లిటరల్గా. కానీ మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, 180 కేజీలు ఆయన బరువు. వాళ్ళ అవస్థ చూడాలి, ఆయన రాలేదు. నిజం, లిటరల్గా జరిగింది అది. అంచేత ఇది ఎందుకు చెప్పాను ఇంతకీ, ఇక్కడ ఎవరు 2 గంటలకి వస్తామని ఎవరైనా రాకపోతే మీరేం చేయాలి, మేము చెప్పామండి రాలేదంటే కుదరదు, ఎత్తుకొని తీసుకురావాలి మీరు. అప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు అలా చేశారు కనుకే ఆసనాలు ప్రాణాయామాలకి ఇంత ప్రాముఖ్యత ఉంది అని నాకు తెలిసింది. లేకపోతే నేను ఇష్టపడేవాడిని కాదు, అసలు వద్దనేవాడిని. కానీ తెలిసాక నేనేం సిగ్గుపట్టాను. అవును, అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. రేపు ఏం చెప్తాను, ఇదంతా వద్దంటానేమో, చూసుకోండి. అబ్బా, ఆ రోజు ఎప్పుడు వస్తుంది మాస్టారు. భర్గో దేవస్య ధీమహి ధియో యో
प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न
प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो